డివోర్స్ కేసులు సంవత్సరాల పాటు కోర్టులో జరుగుతూ ఉంటాయి మేడం. ఈ లోపు ఇద్దరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు అది కోర్టులో ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు అవి అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఎమోషనల్ సపోర్ట్ అనేది ఏ విషయంలో అయినా కూడా ఇప్పుడు కొన్ని కేసెస్లో అలా ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు వేరే సెక్స్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది హస్బెండ్ అయినా కావచ్చు, వైఫ్ అయినా కావచ్చు. ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు తీసుకోవటం, వేరే వాళ్ళ మీద ఆధారపడటం కంటే కూడా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి. వాళ్ళ ఈ సెల్ఫ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకే, వాళ్ళకి వాళ్ళు ఎలా నిలబడతారు వాళ్ళ కాళ్ళ మీద అనేదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, అంటే వేరే వాళ్ళ మీద ఎమోషనల్ సపోర్ట్గా అయిపోవటం వల్ల ఒక్కొక్కసారి బలహీనమైన క్షణాల్లో రెండో వారు వీరిని డామినేట్ చేయొచ్చు. అవును, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, వేరే రకంగా కూడా వాడచ్చు. ఇలా చాలా ప్రమాదాలు ఉంటాయి. అసలు ముందు మన కాళ్ళ మీద మనం నిలబడటం అనేది ముందు అలవాటు చేసుకోవాలి. ఆ నిలబడటానికి మనం ఎలాంటి వృత్తులు మనం నేర్చుకోవాలి, ఎలాంటి హెల్ప్ మనం తీసుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ కల్పిస్తున్న చాలా లోన్స్ ఉన్నాయి, ముఖ్యంగా విమెన్కి ఇచ్చే లోన్స్ ఉన్నాయి. అవును, ఆ లోన్స్ ఎలా తీసుకోవచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఉన్నాయి, అలాంటివి ఎలాంటివి మనం వాడుకోవచ్చు. అలాగే కుటీర పరిశ్రమలు ఎలాంటివి మనం చేసుకోవచ్చు, మైక్రో యూనిట్స్ అవి ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వాటి ద్వారా మనం ఎలాంటివి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకుని మనకంటూ మనం ఎలాంటి పనులు మనం చేసుకోవచ్చు, సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, మన దేశానికి మనం ఏం చేయాలి. ఒకప్పుడు ఈ ఆలోచనలు ఉండేవి, మోటివేషనల్ గా వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ అసలు అలాంటి ఆలోచనలు లేవు. ఎంతసేపు మన కోసం వేరే వాళ్ళని ఏం చేద్దాం, వాళ్ళ మీద ఎలా డిపెండ్ అవుదాం. ఎమోషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎమోషనల్గా ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండటం చాలా బెటర్, చాలా చాలా బెటర్. ఓకే, దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటి కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా ఉండటమే అటు అమ్మాయి అయినా అబ్బాయికైనా ఇద్దరికీ కూడా అదే శ్రేయస్కరం. ఓకే మేడం.